హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమత్రి ఛానల్. ఇవాళ మన ఈ వీడియోలో ఇంట్లో ఉన్న బొద్దింకల్ని శాశ్వతంగా ఎలా చెక్ పెట్టాలో చూద్దామా. ఫస్ట్ బొద్దింకలు ఇంట్లో చేరినప్పుడు మీరు ర్యాకుల దగ్గర నుంచి కిచెన్ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా. కిచెన్ ప్లేస్లో కానీ అక్కడంతా ఇల్లు మొత్తము మీరు శుభ్రంగా ఊడ్చి క్లీన్ చేసుకోవాలి. అంటే తడిబెట్టి శుభ్రంగా ఏదైనా లిక్విడ్ పసుపు యాడ్ చేసి ఇల్లంతా క్లీన్ చేయండి. తర్వాత మీ ఇంట్లో ఉన్న పనికిరాని పదార్థాలని అలాగే చెత్తని కూడా పడవేయండి. ఎందుకంటే మూలల్లో ఇవి గుడ్లు పెడతాయి కదా, లార్వా ఉంటుంది, బొద్దింకల లార్వాలు. అందుకని అన్ని వైపులా మనము క్లీన్ చేసుకోవాలి ఇంట్లో. నేను ఈ బొద్దింకల్ని వదిలించుకోవడానికి నేను చేయని ప్రయత్నం లేదండి. చాలా మసాలా దినుసులు అంటే ఈ లవంగాలు, యాలకులు, అక్కడి నుంచి బిర్యానీ ఆకు, అలాగే ఈ మార్కెట్లో దొరికే ఈ బగ్ కిల్లర్స్ ఉంటాయి కదా, స్ప్రేస్ తీసుకొచ్చి కొట్టానండి. దాటి వల్ల ఏ ప్రయోజనము లేదు నాకు, డబ్బులు అయితే వదిలేయి. కానీ చూడండి, ఇవన్నీ యూజ్ చేశాను, ఇవన్నీ వేస్ట్ అండి, ఒక్కటి కూడా పని చేయలేదు. తర్వాత నేను చాలా స్ప్రేస్ని యూజ్ చేశానండి, చాలా రకాలు కొనుక్కొచ్చి. కానీ దానివల్ల కూడా ప్రయోజనం లేదు. మరలా బొద్దింకలు వస్తూ ఉన్నాయి. చూడండి, లవంగాలను కూడా యూజ్ చేశాను, అలాగే బిర్యానీ ఆకు, చెక్క, అక్కడి నుంచి బేకింగ్ సోడా, షుగర్ కలిపి వేసాను. అన్నీ ట్రై చేశాను, దేని వల్ల కూడా ప్రయోజనం లేదు. అలాగే ఇవి ఉంటాయి కదా ట్రాప్స్, బొద్దింక ట్రాప్స్ని కూడా పెట్టాను. బొద్దింక ట్రాప్స్ అయితే లైట్గా పనిచేస్తాయండి, మరీ ఎక్కువగా పనిచేయవు ఇవి. చూడండి, నేను ఈ చాక్ పీస్ రాయడం వల్ల ఇలా అక్కడక్కడ ఒక్కొక్క బొద్దింక చనిపోయాయి, మరలా వస్తూ ఉన్నాయి. చూడండి, ఇది ఇటు చాక్ పీస్ అండి, దీన్ని యూజ్ చేశాను. అప్పటి వరకే ప్రయోజనం ఉంటుంది, తర్వాత మరలా కాక్రోచ్లు మళ్ళీ మన ఇంట్లోకి చేరుతాయి. సో నేను లాస్ట్గా ఇదిగోండి ఈ జెల్ని తీసుకొచ్చి రాసాను. ఎలా అంటే ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత నైట్ టైంలో మూలల్లో అంతా అప్లై చేశాను. తర్వాత కాక్రోచ్ల బెడద నుంచి ఉపశమనాన్ని పొందాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.